ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఊరు వెళ్తున్నాను. సో మా ఊరు నన్ను లాగేస్తూ ఉంది. అంత అటాచ్మెంట్ అయిపోయిందనమాట. సో మళ్ళీ ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అందువల్ల బయలుదేరాం ఊరు వెళ్ళడానికి. నాకైతే బస్ జర్నీ చాలా హ్యాపీ అనిపిస్తుంది. బస్ అలవాటైన తర్వాత కారులో వెళ్ళడానికి అస్సలు ఇష్టం ఉండట్లేదు. హ్యాపీగా ఇక్కడ నైట్ బస్ ఎక్కామా, పడుకున్నామా, పొద్దున్న లేసేటప్పటికి మా ఊర్లో ఉంటాం. చాలా హ్యాపీగా ఉందన్నమాట. సో ఇక ఈ గ్రీన్ లైన్ బస్ సర్వీస్ అయితే చాలా బాగుంది. ముందైతే మధ్యలో లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటి ఎక్కాను కానీ అస్సలు బాగాలేదు. అందుకని ఇంకెప్పుడు వెళ్ళినా సరే ఈ గ్రీన్ లైన్ కానీ రాజేష్ కానీ వీటిల్లోనే వెళ్ళాలనుకున్నాను అనమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు వీళ్ళు. ఇక్కడ ఏంటంటే అంతకుముందు మధ్యలో అరుస్తూ ఉండేవాళ్ళు అనమాట. తిరుపతి వచ్చింది, కాళహస్తి వచ్చింది, నాయుడుపేట వచ్చింది, అలా అరుస్తూ ఉండేవాళ్ళు. కానీ ఈసారి ఏం చేసిందంటే ప్రయాణికులందరూ తిట్టారంట, మీరు ఇలా అరుస్తూ ఉంటే మాకు నిద్ర డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి. ప్రణవ్ అంటే నాకు బుక్ చేసేటప్పుడు ఏం చేశాడంటే, నేను నాయుడుపేటలో దిగాల్సి ఉంటే గూడూరుని పెట్టాడనమాట. ఎందుకంటే నాయుడుపేటకి గూడూరుకి మిడిల్లో దిగుతాను నేను. అలా పెట్టేటప్పటికి వాళ్ళు నన్ను నిద్ర లేపలేదు. ఇక పక్కమ్మాయి నేను మాట్లాడుకుంటుంటే నేను నాయుడుపేట దిగాలని చెప్పాను. అక్క మధ్యలో లేపింది అమ్మాయి. నేను నిద్ర మేల్కొనే ఉన్నాను కానీ నా టైం రాలేదు కదా, చూద్దాంలే అనుకుంటూ ఉంటే ఇక బాగా ఒక 25 కిలోమీటర్స్ దాకా వెళ్ళిపోయింది ముందకన్నమాట బస్సు. అప్పుడు నేను ఎక్కడున్నామంటే నియర్ టు గూడూరు దగ్గర అన్నారు. ఇక పాపము ఈ అబ్బాయి ఏమో నాకు నేను దిగాల్సిన స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. సరే మళ్ళీ ఫోన్ చేశాను, ఇట్లా పలానా దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాను రా అని చెప్పి. ఎందుకంటే మధ్యలో చాలా చీకటిగా ఉంది, ఎక్కడంటే అక్కడ దిగలేం కదా అని చెప్పి నేను చెప్పాక కూడా మళ్ళీ ఏదో ఒక పెట్రోల్ బంకో లేదా ఏదైనా ఎక్కువ షాపులు ఉండే దగ్గర ఆపండి అని చెప్పి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నా. తర్వాత పాపం మళ్ళీ నన్ను అక్కడికి వచ్చి పికప్ చేసుకొచ్చాడు అనమాట. సో ఇలా జరిగిందనమాట నా ప్రయాణం. ఎప్పుడూ లేదు ఈ విధంగా. ఎప్పుడు మేల్కొని ఉంటాను లేదా వాళ్ళైనా అరుస్తూ ఉంటారు. కానీ ఈసారి ప్లాన్ మారిందనమాట. అరవకూడదు, ఎవరైతే ఎక్కడ దిగాలో వాళ్ళని మాత్రం వాళ్ళ నంబర్కి వచ్చి లేపండి అని చెప్పారంట. సో అందువల్ల వాళ్ళు అలాగే ఎవరికి డిస్టర్బ్ లేకుండా ఏ నెంబర్ అయితే దిగాలో ఆ నెంబర్ని వాళ్ళు మాత్రం లేపుతూ వచ్చారనమాట. సో అలా జరిగింది ఈరోజు ప్రయాణం. సో ఇంకటాంచి అప్రమత్తంగా ఉండాలనుకున్నా. సో మొత్తానికి మా విలేజ్ అయితే రీచ్ అయిపోయాం. సో మా విలేజ్ రాగానే ఒక మంచి ఫీలింగ్ అయితే నాకు వస్తుందన్నమాట. అది మన ఊరితో మనకున్న బంధం అలాంటిది. ఎవరికైనా వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు ఆ సంతోషం అంతా ఇంత ఉండదు అనిపిస్తుంటుంది. చాలా హ్యాపీగా ఉంటుంది. సో ఇక మన ఇంటికైతే వచ్చేసాం. సో మన లాఫింగ్ స్టార్ వెల్కమ్ చెప్తుందనమాట. సో రాగానే మన లాఫింగ్ స్టార్ చిమ్ముతూ ఉంది. ఇక నాకు రాగానే ఇది కనిపించింది అనమాట, మల్లెపూలు. సో మల్లెపూలు అంటే నాకు చాలా ఇష్టం. వాసన ఉన్న పూలే ఇష్టం నాకు, వాసన లేని పువ్వు ఏది ఇష్టం ఉండదు. మంచి వాసన వస్తూ ఉంటాయి. అమ్మతో ఉన్నప్పుడు వాకింగ్ వెళ్ళేటప్పుడు కూడా పొద్దున్నే లేసి 2 పువ్వులు వాసన చూసుకుంటూ వెళ్ళేదాన్ని అనమాట. ఇప్పుడు అసలు మామూలుగా సీజన్ కాదు, మరి నీళ్ళు ఎక్కువ పట్టడం వల్లనో ఏంటో మరి తెలియలా, చాలా పువ్వులు పూస్తున్నాయి అన్నమాట. మంచి వాసన, అలా నడుస్తూ ఉంటే కూడా మంచి వాసన వస్తూ ఉంది. ఇక అమ్మ కాఫీ పెట్టేటప్పటికి నేను పువ్వులన్నీ కోసుకొచ్చి కట్టి పెట్టుకుందాం అని చెప్పి పూలు కోస్తూ ఉన్నాను అనమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో చాలా రకాల మల్లె పూలు ఉన్నాయి, కానీ అన్ని పూయిట్లా ఈ ముద్ద పువ్వులు మాత్రమే పూస్తూ ఉన్నాయి. అది నైట్ మాత్రం మొగ్గలు పెట్టుకోవాలంటే బాగుండవు అనమాట. ఈ మొగ్గలు విచ్చుకోవడానికి నైట్ 12 o'clock అవుతుందన్నమాట. మొగ్గ కొంచెం ఎరపడడానికి అంత లేట్ అవుతుందన్నమాట. ఈ మల్లెపూలు మాత్రం ముద్ద నల్లి పువ్వులు అంటున్నా, ముద్ద మల్లె పువ్వులు. అలా అన్నమాట ఇక్కడున్న చెట్లు. సో ఫ్రంట్లో ఉంది కాబట్టి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. అదేవిధంగా మా ఇంట్లో పారిజాతం చెట్టు కూడా అటువైపు ఉందన్నమాట. సో అటువైపు కిచెన్లోంచి వెళ్ళినప్పుడు మాత్రం ఆ వాసన వెదజల్లుతూ ఉంటుందన్నమాట. ఇక పువ్వులన్నీ బాగా నీట్గా కట్టేసుకున్నాను. కట్టుకొని ముందు తల్ల పెట్టేసుకున్నాను అనమాట, మంచి వాసన వస్తూ ఉంటుంది అని చెప్పి. సో మొత్తానికి మా ఊరు చూడగానే ఒక ఆనందం అయితే వస్తుంది నాకు. మళ్ళీ ఒక 2 days ట్రిప్ అనమాట, దానికోసం వచ్చాను. సో పువ్వులైతే కట్టేశాను. ఇక బెడ్రూమ్లోకి వచ్చేటప్పటికి ఏంటబ్బా ఇవి మనుషుల్ని పడుకోబెట్టినట్టు పెట్టేస్తున్నారంటే అమ్మ చెప్పింది చెదులు వచ్చేసింది, ఏదో ఒక చిన్న కబోర్డ్లో ఒక చెదులు వచ్చిందంట. ఇంకా అందరూ మొత్తం వ్యాపిచ్చేస్తుంది అని చెప్తే ఇంకా కబోర్డ్లో బట్టలన్నీ తీసి చెదులు ముందంతా కొట్టించి ఇంకా బట్టలన్నీ మూటలు కట్టున్నారనమాట. అదే అనిపించింది, అయ్యో విలేజ్లో చెదులు ఉందని తెలుసు కదా, మామూలుగా స్లాబ్లే పోయించి ఉండాల్సింది నేను, ఎందుకు అలా చేశానా అని చెప్పి అనుకుంటూ ఉన్నాను. సో మొత్తానికి ముందు కొట్టి బట్టలన్నీ మాత్రం ప్యాక్ చేసి పెట్టేస్తున్నారు. తర్వాత మిద్ది మీదకి వెళ్ళి అలా మా ఊరిని చూసుకున్నాను అనమాట. పొద్దున్నే సుప్రభాతాలు,
చిమ్మే సౌండ్లు, కల్లాపు జల్లే సౌండ్లు, ముగ్గులేస్తూ ఉండడం, తర్వాత బర్రెలకి పాలు తీయడం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలా పైకెళ్ళి అంతా చుట్టూ ఒకసారి చూసుకొని వచ్చానమాట. అలాగే మీకు కూడా చూపిస్తూ ఉన్నాను. చాలా రోజులైంది కదా మన ఊరిని అలా చూపించి. సో ఇంద్రక్క పైనుంచి కనిపిస్తుందేమో అని చూశాను, కానీ ఇంద్రక్క అక్కడ లేదు, లోపల ఉందేమో తెలియదు. ఇక చుట్టూ ఒక్కసారి చూడండి. పొద్దున్నే 6:30, 7 అవుతుంది. ఇప్పుడే సూర్యుడు వస్తూ ఉన్నాడు అన్నమాట. ఇక్కడ మా మెట్లు చూసారా, పైకి వెళ్ళే మెట్లు అసలు నడిచినట్టే ఉంటాయి, కష్టమే ఉండదు. నేను ప్రతి ఒక్కసారి ఏదైనా మెట్ల విషయం వచ్చినప్పుడు మాత్రం ఎవరైనా ఇల్లు కట్టుకునేటప్పుడు మెట్లు ఈ విధంగా పెట్టుకోండి. సో పెద్దవాళ్ళు అంటే వయసు అయిపోయిన తర్వాత కూడా మనం మెట్లు ఎక్కడానికి ఎక్కినట్లు అనిపించదు అనమాట. ఊరికే మనం నడిచినట్లు అనిపిస్తుంది కానీ ఎక్కినట్లే అనిపించదు అలా ఫ్లాట్గా పెట్టుకుంటే మాత్రం. ఇక కింద నుంచి అరుపులు వినిపిస్తున్నాయి, అక్క అక్క అంటూ. మా సిస్టర్ వచ్చినట్లుంది కింద. సో తన కోసం మళ్ళీ కిందకి వెళ్తూ ఉన్నాను. సో తను వచ్చి ఇక నా శారీస్ అంతా చూస్తూ ఉంది. తక్కువ ఉంది రాగానే చీరలు చూస్తున్నారు. ఇవి బాగుండా బుడ్డోడా వాడు ఎందుకు చూడాలనిపిస్తుంది నాకు. ఏదో జాకెట్ వేసుకుని మీరు కూడా కట్టుకోవచ్చు. నువ్వు కుత్తి రాదేమో. ఒక పీస్ ఎలా ఉందో చూడండి ఈ చీరలో. బాగుండవులే. వాళ్ళ అత్తమ్మ తిండి పెట్టి లావ చేసింది. బాగుండవులే, ఇంకా తీసుకుందాలే. కాఫీ బయట వేసుకున్నావా? జమ్ము అంటుండవా? కమ్మలు అన్నీ వేసుకుని రండి. మన లాఫింగ్ స్టార్ ఏం చేస్తుందో వంటింట్లో చూసి వచ్చేద్దాం. ఏం చెప్తున్నావా? ఏం చెప్తున్నావు? అబద్ధాలా? విట్టాను. ఇందాక ఏం చెప్తున్నావా? ఇందాకేం చెప్తున్నా నేను సాడీలా? ఓయమ్మా ఇప్పుడు అన్ని ఎన్న పెట్టించేదానికి నువ్వు నన్ను తిట్టించేదానికి అవి పెట్టలే కానీ ఇప్పుడు ఏం నావద్దు చెప్తున్నావు? సైకి చేస్తున్నావా? సైకి చేస్తున్నా అంటే ఎవరికి టీ పెడుతున్నావా అన్నది సైకి చేస్తుందా? సరే. ఇప్పుడే నువ్వు కాఫీ పెట్టడం ఇంతవరకు పెట్టలే. నువ్వు టీ పెట్టావు, కాఫీ ఇంతవరకు పెట్టలే కదా? నాకు పెట్టలే ఇంతవరకు. చూస్తావు ఎట్టన్నా? ఇచ్చింది అమ్మ ఇచ్చేసిపోయింది కాఫీ. ఇప్పుడు పెంచలమ్మ కాఫీ తాదా అని పెంచలమ్మని పెట్టన్నా. వచ్చా నీకు కాఫీ పెట్టంటే వచ్చా నిందే. సరే పెట్టన్నా. వచ్చేస్తా అమ్మ, 1 గంటలో వచ్చేస్తా. ఏం కూర చేస్తున్నారా? చేపల కూర చేస్తున్నారా? నువ్వు బాగా చేస్తావంటే మొన్న ఉమ్మక్క చేస్తుంది, భలే ఉండింది. ఓ చేపల కూర రెడీ అయిపోతుందా? ఇదే చూద్దాం దాని మొహం ఎట్టుందని. తినేటట్టుందా లేకపోతే రోడా జ్యూస్ లాగుందా? ఇప్పుడు నాకు చెప్తా దాని కథ. సరే చూపి. నేను చూపించినావా? చూపి. బాగున్నాయా? నేను చెప్పాలా? బాగున్నాయి లేదు పెట్టాలా అబ్బా మీ పని అని ఎట్టు పెట్టిందా కాపీ అంటే ఒకసారి చూడండి. దీని మొహం ఎట్టుందని. మొహం బాగుందా లేదా? బాగుంది. బాగుండాలి అమ్మా, బాగా సూపర్గా పెట్టినా. నేను చెప్పాలి సరే సరే. అందుకదే నేను చక్కెర వేస్తాను. మన ఇంట్లో చక్కెర వేస్తాను. అమ్మ బాగుండే టీయా కాఫీ? నువ్వే మార్కులేదు. సరే నువ్వు చెప్పాలా? ముందు వచ్చినప్పుడు చెప్పేసిపోయినా అమ్మకి ఏం పనులు, అమ్మ కాఫీ కాంటే కాఫీ పెట్టించాలా, అమ్మ చదివి మీరు ఇన్ని రోజులు అమ్మ చదివించుకుంటా. ఎందుకని ఆమె పెడతాది. నువ్వు ఉండు బాగునంటే నేను పెడతాలేనా అంటది. సరేలే, మేము పెట్టినట్టు మనకు నచ్చుతుందా నచ్చుతుంది కదా మేము అనుకుంటుండేదా. మాకు ముందు పోతుంటే పెడుతుండే, నేనేం చేయాలా చెప్పు. పెడతామా? పెడతాం.
నేను ఏడుకొచ్చి అమ్మ వాళ్ళు తీసుకొచ్చేస్తుంది అంతే. ఆడు ఎప్పుడో పోయినప్పుడు రోజు 7 దాకేస్తుంది. అయితే బుద్ధుకు వస్తలా పడుతున్నానా ఎట్లా పడుతున్నాను ఇప్పుడు వాగంలా డైరెక్షన్ ఇస్తున్నాను. ఇప్పుడు డైరెక్షన్ ఇస్తుంది ఎడ తీయాలని. ఇప్పుడు వాగంలా ఇప్పుడు వాగంలా చూస్తా వీడియో చేస్తుంది. నా చేత కాదు కదా అటు చెప్పాక మగవాళ్ళు ఏటా చేయమన్నా కెమెరా పెట్టుకోలేవా? పట్టుకోనుండా మా బాగా చేస్తుందా అని అంటారు కదా. మరి నా చేత కాదు కదా, అందుకే నాకు చెప్పిస్తున్నావు ఇటుది అని. పట్టి చీర లాంటి చీర తెచ్చి ఇచ్చిన కొత్తది, కొత్త కొరకు మాయిలు. కొత్త కొరికి ఎంత మాయింది కొత్తది. నిన్ను కట్టుకోమన్నా. ఎవరికి ఇచ్చిన? నేను ఎదుగుపోయి కోడాలి ఎదుగు కట్టుకుందామని ఆడ వేసుకున్నా. వేసుకునే లోపల కోడాలి ఏమన్నదే మీరు ఎడసానిచ్చింది బాగుండదు కదా, నాకు ఇచ్చి ఎత్తా అన్నది. సరే పై బిడ్డ ఏం అడిగింది మధ్యాహ్నం వచ్చా ఆయన తల్లిదండ్రులు ఇద్దరు లేరు కదా, అడిగిందని ఇచ్చిన. చూడండి మా లాఫింగ్ స్టార్ మనసు ఎంత మంచిదో. అది నీకు బాగుంటుందని అది ఇచ్చి పంపించిన. అవును నిజమే, నేను కట్టుకొని పోలేదమ్మా. మీరు ఎడసానిచ్చిందని అన్నావు కదా, అత్త నాకు అన్నది. పని దిక్కులేనవి కదా, వాళ్ళమ్మ నాన్న లేరు కాబట్టి. అదే మంచిదేలే, కోడలికి ఇచ్చినావు కదా. కూతురికి ఇచ్చిన అని తిట్టుంటారా? అన్ని కూతురు పెడతావు కోడలు పెట్టవని. అప్పటికి చూడాల పాపం తెలీదు. అవి తెలిసింటే ఈమె తెలవకుండా దాచిపెట్టుంటా. అవి ఎందుకు బాగుందని చూసేసా, అత్త బాగుందా నాకు అని. సరే అప్పుడు ఇచ్చిన. జాకెట్ కుట్టించుకుందా? ఇంకా కుడుచుకోవాలా, కుడుచుకుంటది. బాగుందా ఇట్లేదు బాగుందా? ఇది బాగుందా అమ్మక? ఏదా ఇది బాగుంది. ఏదా ఇప్పుడు చూపిస్తున్నా. ఇది బాగుంది. అదేలే ఇది కూడా బాగుంది. ఇంకా అమ్మ 4-5 సార్లు కట్టేసుకున్న తర్వాత నీకే కదా అనుకో సంతోషపడుతున్నావు. అంతే అంతే. ఇప్పుడు నిన్న మొన్న ఇచ్చిన కోగ కూడా నేను కట్టుకోండి. అది నిన్న ఆడ సాగు పోతుండే కట్టుకొని పోయి టిప్ పడేసాయిన. ఇప్పుడు చీరలన్నీ అమ్మవే కదా నాకు. వద్దు తెస్తుంది నన్ను. ఇంకొకసారి బాగుంటే చెప్తే అవతల మళ్ళీ కూర వండమంటదని. ఎప్పుడు కూర బాగుండు బాకు. అమ్మది ఎలాకుంటే ఏ పని చేయను, ఇటు చేయి అటు చేయి ఇటు చేయి అంటది. చెప్పినట్టే చేయాలి కదా నేను. ఏ నచ్చలా అయితే? ఏ నచ్చలా? నచ్చలేదురే. ఏ నచ్చినాయా? బాగుంది, ఇది బాగుంది. ఇప్పుడు ఈ అయితే నీకు బాగుంటాయిలే. ఈ 3 నాకు. ఇది ఎవరికి? ఇది కూడా నాకే. ఇది బరువు కూడా చేత బాగుందనింది. సర్లే కట్టుకుందలే. బరువు కూడా ఇది. ఎన్ని రేట్లు ఎక్కువ రేట్లైనా చీరలు తేడుకుంటాయి. ఇది కూడా ఎంత బరువు అనిపిస్తున్నా కదా. ఈ 2 చీరలు సెలెక్ట్ చేస్తున్నారు. ఈ పెద్దానికి పెదరాసానికి పెదరాసానికి ఇది 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 కూడా సూపర్ పెదరాసానికి. బాగుంటుంది. ఈ నిర్వహణకి ఇది పెదరాసానికి. ఇది 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 కూడా బాగుంది. ఇది కూడా బాగుంది. మరి బాగుండాయి కానీ బురుమా బురు బాగుండాయి కానీ బురువు ఇవన్నీ సర్దేటప్పుడు కొన్ని అట్ట కొన్ని ఇట్ట సర్దండి. రోజు కట్టుకునేటి వేరుగా అన్ని కట్టి మన అమ్మని ఎట్ట చెప్తాదో అట్టన్ని సర్దుతాం. పోయినాయి చేతులు ఏమన్నా ఒకరోజు పోయినట్టే కూడా. అయితే ఈ రోజు కూడా అదే అన్నది. మళ్ళీ నువ్వు వస్తే తిడతావేమో, రూమ్లు అంతగా పెట్టేస్తున్నావు మూటలో పెట్టిచ్చేసేదా అని అడిగింది. వద్దులేమా ఏంలే ఇప్పుడు పెట్టామనుకో చీరలంతా ముందు వస్తాం. ఈ రోజంతా కూడా ఆరాలి అంటే ఆమె మూత వేసి పెట్టి ఉండదు. ముందే కొట్టింది విడిచొచ్చుకొని పెట్టే ఉండాల. ఈ గాలి పోతే ఆ వాసన అంతా పోతుందా. రేపైనా పైన కూడా తీసి పెట్టినారో లేదు తెలియలా. పోతుండా చూసేసి వస్తా. ఇట్లా తీసేమండాల. ఆ ఎక్కడైనా పంపించు అక్క. పై పోయి ఈ మూతలు దిగో మూతలు మూతలు ఈ మూతలు దిగో పైన మూతలు మూతలు దిగి మూతలు తలుపు మూతలు తీసేసిరా. ఫ్యాన్ వేసినారు రాత్రి తెల్లవాళ్ళు తిరగతానే ఉండిందాడు. ఎవరో పైన సర్దడానికి పోయి వేసినట్టున్నారు ఫ్యాన్. నేను వచ్చిందా తిరగతానే ఉండి.
అంతేలే. కాయలు పోతే ఉమ్, ఈ వాసన అంతా పోతుందమ్మా. ఉమ్, ఈ వాసన పోయినప్పుడు ఎన్ని సర్దుకోవచ్చు. సరే పో. సరే. సో ఇదన్నమాట విలేజ్ సందడి. సో మీకు విలేజ్ వీడియోస్ అంటే ఇష్టం కాబట్టి సరదాగా వాళ్ళ ఇల్లు మాట్లాడుకున్న మాటలు పెడుతూ ఉంటాను. ఇక్కడ ఏంటంటే ఈ జిలేబీ ఎలా చేస్తారో చూద్దాం. సో జిలేబీ చుడుతూ ఉంటే నాకు ఎందుకో సరదాగా అనిపిస్తుంది. వాళ్ళకి ప్రాక్టీస్ కాబట్టి చూడండి ఎంత బాగా 1 బై 1 పక్కన చెయ్యి ఎత్తకుండా చేసేస్తున్నాడు అనమాట. ఇది రోడ్ సైడ్ చేస్తూ ఉన్న జిలేబీ. కాకపోతే ఇది వైట్గా వస్తుంది, ఇది ఎలా తెల్లగా ఎలా ఎర్రగా వస్తుందా అని నాకు డౌట్ వచ్చింది అనమాట. సో అతను జీరాలో కలర్ కలుపున్నాడు. సో నార్మల్గా ఏంటంటే ఈ పిండిలోనే కలర్ కలుపుతారు, ఇతను మాత్రం జీరాలో కలుపున్నాడు. సో అప్పుడు అనిపించింది ఓహో జీరాలో కూడా కలర్ కలపచ్చా అని చెప్పి. సో కలర్ లేకుండా తిన్నా కూడా బాగానే ఉంటాయి. ఏంటంటే అప్పటికప్పుడు చేసిన జిలేబీలు కాబట్టి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి అన్నమాట. చూడండి ఎలా వచ్చేసాయి కలరు. అలా జీరాలో వేయగానే కలర్ వచ్చేసాయి. తర్వాత అతను చేస్తూ ఉంటే ఇంకా చూడాలనిపిస్తూ ఉందన్నమాట. అతను చుట్టే విధానం, ఆ ప్రాక్టీస్ అంతా. ఏంటంటే వాళ్ళు మినప్పిండితో ఎక్కువ జిలేబీలు చేస్తారు కదా, వీళ్ళు మినప్పిండిలో ఏదో కలుపుతూ ఉన్నారు. అంటే కొంచెం అలా సాఫ్ట్గా అట్లా వచ్చేదానికి, కానీ మనకు చెప్పరనమాట వాళ్ళు ఏం మిక్స్ చేస్తారనేది. బయట ఏదైనా తినాలంటే అందుకే భయం మనకు, ఏమంటే అది కలుపుతారు అనేసి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్, కాల్చిన ఆయిల్లోనే కాలుస్తూ ఉంటారు. జీరా కూడా అలాగే కలర్ మిక్సింగ్ అవి. కాకపోతే సరదాగా మీకు చూపిద్దాం ఎలా చేస్తున్నారని చెప్పి ఆ రోడ్ సైడు వాళ్ళు జిలేబీ చేస్తూ ఉంటే షూట్ చేశానన్నమాట. యాక్చువల్గా ఇది బెంగళూరులో తీసింది. ఒక సైట్ చూడడానికి వెళ్ళాం. సో మా వారు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే నేను ఎంతసేపు కారులో కూర్చోవడం ఎందుకని అలా రోడ్ ఎంబట చూస్తూ వచ్చానన్నమాట. ఒక టెంపుల్ ఉంటే ఆ టెంపుల్లోకి వెళ్దామని వస్తే ఎదురుగా ఇది ఉండింది. సో ఇది మీకు చూపిద్దామని వస్తే అక్కడ మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు గుర్తుపట్టి అడిగారనమాట. సో బెంగళూరులో మీకు తెలుగు వచ్చా అంటే మాకు తెలుగు రాదు, కాకపోతే మీ విలేజ్ వీడియోస్ అంటే మాకు చాలా ఇష్టం, కొంచెం కన్నడకి తెలుగుకి కొంచెం దగ్గరగా ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది అన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా లేదనేది కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.